విశాఖ ఆనందపురంలో గజమాలతో కూటమి అభ్యర్థి గంటాకు స్వాగతం పలికిన గ్రామస్తులు. తుర్లువాడ గ్రామ పంచాయతీలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా తుర్లువాడ గ్రామ పంచాయతీ ప్రజలు జనసేన విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి మజ్జి శ్రీను ఆధ్వర్యంలో గంటా శ్రీనివాసరావుకు ఘన స్వాగతం పలికారు. ముందుగా అశేష జనసంద్రం మధ్య పువ్వులతో స్వాగతం పలికి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గంటా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంపై నోరు మెదపలేదని, ప్రతి విషయంలో మాట మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని, కావున ఓటర్లందరూ కూడా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ భరత్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తర్లువాడ గ్రామం ప్రత్యేకత ఏంటి, ఇక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, మన హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేశాం, ఈ 5 నెలల్లో ఎలా జరిగింది అవన్నీ కూడా నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను. నాకు ఇది 6వ ఎన్నిక. దీనికి ముందు 5 ఎన్నికలు, మొట్టమొదటిగా 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆ రోజు గుడివాడ గురునాథరావు మీద మొట్టమొదటిగా గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చోడవరం కానీ, అనకాపల్లి ఎమ్మెల్యే కానీ, భీమిలి ఎమ్మెల్యే కానీ, లేకపోతే మన నార్త్ ఎమ్మెల్యే కానీ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు భీమిలి ఎమ్మెల్యేగా 6వసారి పోటీ చేస్తున్నా. అయితే గతంలో ఏ ఎన్నికల్లో కూడా లేని ప్రత్యేకత ఏంటంటే ఈసారి నాకు అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఆ అభిమానం, ఆ ఆదరణ, ఆ ప్రేమ చేస్తూ ఉంటే నాకేదో ఈ గ్రామంలో ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామానికి వచ్చినట్టుగా లేదు. నాకు ఇక్కడికి ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత ఊర్లో విజయోత్సవానికి వస్తే ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీరందరూ అంత ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆనందం, సంతోషం కనిపిస్తా ఉంది. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయి మనం గెలిచి విజయోత్సవానికి వచ్చినట్టుగా మీరందరూ కనిపిస్తా ఉన్నారు. ఏం చేసినా కూడా మీ ఆదరణ మనం మరలేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక 5 నిమిషాలు మళ్ళీ వాటి మీద చర్యలు తీసుకోవడం కోసం అధికారులతో మాట్లాడి పరిష్కరించడం కోసం ఒక బిల్డింగ్ కట్టారు ప్రజావేదికని. అటువంటి ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఆ ప్రజావేదికని కూల్చివేయాలని చెప్పారు. అంటే ఎంత ఉద్దేశకరమైన పని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఆ ప్రజావేదిక ఆ బిల్డింగ్ ఉండకూడదు, దాన్ని కూల్చివేయాలి. ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా చేసే కార్యక్రమం ఏదైనా మంచి పనితో ప్రారంభిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎప్పుడు ఇలాంటి విధానంగా ఉంటుంది. ఆ ప్రజావేదిక కూల్చివేతతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చూసాం, రాష్ట్రంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా విధ్వంసం, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాలి, లేదు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఆస్తులు కూల్చేయటాలు, లేకపోతే పడగొట్టేయటాలు, ఇది తప్ప ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. మరి ఆ రోజు ఎన్నికల ముందు ఆయన ఏమి వాగ్దానం చేశాడో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా చెప్పాడు, ఇక్కడ చాలా మంది మహిళలు కూడా వచ్చారు, మీ అందరూ కూడా గుర్తుంటుంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, ఈ మద్యం వల్ల ఆడవాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు పడతా ఉన్నారని చెప్పని ఆ రోజు ఆయన హామీ ఇచ్చాడు. హామీ ఇవ్వటమే కాదు, ఇంకొక అడుగు ముందుకేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి రాష్ట్రంలో మద్యం అనేది ఎక్కడ కనపడకుండా చేసే ఆ తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతారని కూడా ఆ చెప్పడం జరిగింది. మరి ఏమి అంటే నేను తర్వాత ఎక్కడో కనబడి అడిగాను, ఏంటి మీరు అట్లెందుకు అట్లా వెళ్ళారంటే కాదండి కలెక్టర్ గారు వెళ్ళమన్నారు. కలెక్టర్ గారు వెళ్ళమంటే ఎవరైనా ఒక ఎంపీ, అందులో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న ఆయన నిజంగా మంచి ఉద్దేశంతో అయితే అధికారులను తీసుకొని మీ అందరికి చెప్పి, గ్రామస్తులు చెప్పి అఫీషియల్ గా రైట్ రాళ్ళకి వచ్చి ఉండొచ్చు. అలా కాకుండా దొంగచాటుగా వచ్చి ఎవరు తెలియకుండా రహస్యంగా చూస్తున్నాడంటేనే ఆయన ఆలోచన ఏంటో అందరికి అర్థమైంది. అందుకే నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీ తర్లువాడ గ్రామానికి గంటా శ్రీనివాసరావు అనే ఒక లక్ష్మణ రేఖ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీరు ఏదైతే మీరు చెప్పకుండా కోరుకుంటా ఉన్నారో అది ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసినా సరే రేపు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతారు. మనం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తాం. గెలిచిన తర్వాత భీమిలి నియోజకవర్గంలో తర్లువాడ గ్రామానికి మొట్టమొదటి కానుక ఏదైతే ఉందో మీ చెప్పుకుండా మీకు మళ్ళీ చెందినట్టుగా చేయడమే
టార్గెట్ గా పెట్టుకుని పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అందుకే మీకు ఒకటే కోరుతా ఉన్నాను, ఎక్కువ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు అన్ని చూశారు స్వయంగా. మీరు రాజకీయంగా చాలా చైతన్యవంతులు అయి ఉన్నారు. ఆ ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళు అన్ని తెలిసిన మీరు. కాబట్టి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఒక మంచి వ్యక్తులను ఎన్నుకోండి. రేపు ఎంపీ, ఎమ్మెల్యే రెండు కూడా సైకిల్ గుర్తుపైనేసి భారీ మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా విజయోత్సవానికి మళ్ళీ తల్లివాడ గ్రామం వస్తాం. వచ్చినప్పుడు మీ అందరితో కూడా మాట్లాడి, ఈ చెప్పుకున్న విషయమే కాదు, ఇంకా ఇతర ఇష్యూస్ కూడా ఏమున్నాయో అన్ని కూడా మీతో మాట్లాడి, ఇంకా మనం చేయాల్సిన బ్యాలెన్స్ పనులతో పాటు అన్ని కూడా మీ అందరితో మాట్లాడి ఒక ప్రణాళికాబద్ధంగా తల్లివాడ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్.